ఒక ఆలోచన సమంజసంగా ఉంది కాబట్టి దేవుణ్ణి అడగొద్దా? ఇట్స్ ఎ రీజనబుల్ ఆర్గ్యుమెంట్ యార్. వై షుడ్ వి ప్రే ఫర్ దాట్? ఇట్స్ ఓకే, వి కెన్ క్యారీ ఆన్. 30 లక్షల వచ్చి మీద పడిపోతారా చెల్లించడు. మీరు ఆగండి, ప్రార్థన చేద్దాం అంటాడు. నీకేమైనా అర్థం ఉందా? దారి ఎటు? వయ్యా ఫిలిష్తియా, సముద్రం నుంచి సముద్రం దారి ఎత్తావా? బ్రిడ్జి కడతావా? ఓడొస్తుందా? నీకన్నా మతి ఉందా అని కలబడిపోతండి. ఆగండి మీరు, ప్రభా ఏమంటావు నువ్వు? ఇటే వెళ్ళరా అంటే ఇటే అంట. అలాంటి మోషే. ఓరు బాబు నువ్వు పుట్టలేదురా, నిన్నగా మనం పుట్టావు, మేము ఎప్పటి నుంచి ఉన్నాం, ఇవన్నీ తిరిగామరా. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ దేశం అంటే దారి ఒకటే, దాని పేరు ఫిలిష్తియా దేశం గుండా వెళ్ళాలి, తెలియపోతే చెప్తే వినాలి కదా అంటే. ఆగు ప్రభా ఏమంటావు? ఇటే వెళ్ళు. దారి లేని చోటకి ఒక బ్రిడ్జి ఉందా సముద్రంలో? పోనీ ఒక 10 ఓడలు ఉన్నాయో పోనీ అక్కడ, పోనీ అందరూ ఈత కొట్టుకెళ్తారా? అని అర్థం ఉంది అసలు. అంటే దేవుడు ఏం చెప్తే అది గుడ్డిగా చేస్తాడు తప్ప ఎంత సమంజసంగా ఉన్న ఆలోచన కూడా మోషే విండో. ఇప్పుడు దారి లేని సముద్రానికి 30 లక్షల మంది తోలికెళ్ళటం కరెక్టా? చక్కని హైవే లాంటి రోడ్డు ఉన్న ఫిలిష్తియా దేశం గుండా వెళ్ళటం కరెక్టా? ఇటేమో రోడ్డు ఉందండి డైరెక్ట్గా, ఇది పైగా షార్ట్ కట్, ఇదేమో చుట్టూ తిరిగి రావాలి, అది కూడా సముద్రం దాటాలి. ఎవడైనా ఒప్పుకుంటాడా అండి? 30 లక్షల మీద పడిపోతాను మోషే. ప్రభా నువ్వు చెప్పు, వీళ్ళు కాదు కానీ అంటే ఇటే పోతారా అన్నాడు. ప్రభు ఇటే చెప్తున్నాడు రండి అన్నాడు, అంతే. మనం కూడా గూగుల్ పేపర్ అంత గుడ్డిగా ఫాలో అయ్యాము. అటు చూపిస్తున్నారు, ఇది రోడ్డు లేదురా బాబు, ఇది ఒక్కసారి తీసుకెళ్ళిపోతే ఎట్టు అని చెప్పేసి భయపడి ఆగుతాం. మోషే అసలు ఆగడు, లెక్క చేయడండి. ప్రభా ఎల్లో, ఆయన మాట కోసం సముద్రంలో దిగేసాడండి పెద్ద మనిషి. నేను అంటాను, ఆయన నడిపింపు లేకుండా కడుగు కూడా వెయ్యని పెద్ద మనిషి అలా మామగారు చెప్పేసరికి హల్లెలూయా. నేను అంటాను ప్రార్థన కూడా చేయలేదండి. ఇక నేను ఇన్నిసార్లు ఎందుకు స్ట్రెస్ చేస్తానో తెలుసా? మోషేకి వాళ్ళ మామగారు లాగా మనందరికి ఎవడో ఉంటాడు భూమి మీద. ఇంకా వాళ్ళు చెప్తే మట్టి కాదన్న మనం. అది చాలా మంచోడండి, అయ్యా ఫస్ట్ నుంచి మా కుటుంబానికి అది ఆడానండి బాబా. వాస్తవమా కాదు చెప్పండి? వాడు అసలు ఆత్మీయుడా, ప్రార్థనాపరుడా, దేవుని నడిపింపులో ఉన్నాడా మనకు అనవసరం. అని చెప్పింది మంచిదే కదా, మంచి ఆలోచన కదా, ఆరోగ్యం కోసమే చెప్పాడు కదా, మనకే డబ్బులు మిగులుతాయి కదా. ఇవన్నీ వితర్కాలకు పోయినా ఆడ ఆన్సర్, ఆడ ఆలోచన సూపర్ కనిపిస్తుంది మనకి. ఆ వ్యక్తి మీద ఉన్న గౌరవం కావచ్చు, గతంలో పొందిన మేలు కావచ్చు, అతను మనకు శ్రేయోభిలాష కానీ మన వలన ప్రయోజనం పొందాలనుకునే స్వప్రయోజనం లేని క్యారెక్టర్ వలన కావచ్చు, ఏదో పాయింట్ మీద నేను అన్నాను అవతల వ్యక్తులను బ్యాడ్ చేసే ఉద్దేశం నాకు లేదు. కాకపోతే దేవుణ్ణి అడగకుండా కొత్తగా చేస్తున్నావు ఏంటరా బాబు అని అడుగుతున్నాను మిమ్మల్ని, అంతే. అంటే సరైనడు ఎవడన్నా వస్తే నువ్వు దేవుని కూడా అడగమన్నమాట. ఈ విధానం నీకు కరెక్టేనా? అందుకనే ద టైటిల్ ఆఫ్ టుడేస్ మెసేజ్ ఈజ్ నీవు ఫాలో అవుతున్నది దేవుని ఆలోచనేనా? దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ ద మెసేజ్. చదువుకుంటున్న పిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, మేధావులు కావచ్చు, నువ్వు ఏదైనా ఒక ఆలోచనను నువ్వు ప్రొసీడ్ అవుతున్నావంటే అది దేవుని ఆలోచన, ఇంకెవరిదన్నా? ప్రతిదానికి దేవుని ఆలోచన అంటావా? పక్కన పెట్టు, నీ ఇష్టం. లేదు సమస్తము దేవుని చిత్తమే అంటావా? ఒకసారి నా మాట ఆలోచించు. అది నీ చదువు విషయమైనా, నీ ఉద్యోగ విషయమైనా, నీ వివాహ విషయమైనా, నీ కుటుంబంలో ఆర్థిక సంబంధాలైనా, ఆస్తుల విషయమైనా, వాట్ ఎవర్, ఎంత చిన్న విషయమైనా పెద్ద విషయమైనా దేవుని ఆలోచన పొందాలా అక్కర్లేదా? ఈ మధ్యకాలం బిలాము బ్యాచ్ ఎక్కువైపోయింది. ఏ బ్యాచ్ చెప్పండి? మీరు అందులో ఉన్నారో లేదో ఇప్పుడు తెలుసుద్ది. ఒక్క నిమిషం ఆగండి, చెయ్యెత్తక్కలే లోపల ఫీల్ చాలు. బిలాము బ్యాచ్ ఎందుకనంటే ఒకసారి అడుగు చూస్తారు దేవుడిని, ఒప్పుకోకపోతే చెప్పేసి వెళ్ళిపోతారు అంతే. ప్రభావం కొంచెం డబ్బులు ఇస్తాడంట వాళ్ళని చెప్పించేస్తే ఒక్కసారి అంటే అసలు డబ్బులు చేస్తాయంట. ఇన్నేళ్ళు సేవ చేస్తే ఎన్ని సందాలు వచ్చింది, నా బతికి ఇలాగే ఎడుతుంది. ఆ ఇంటి బంగారం ఇస్తాడు, ఆ బంగారంతో నీ సేవ చేస్తా, మీటింగ్స్ పెడతాను అనండి. నర్మయ్ పనికి మళ్ళీ దేవుని బదులు చెప్పిస్తావు నువ్వు, నర్మయ్ పంపించాయని అన్నాడు యేసుప్రభు. ఒప్పుకుంటా వెళ్ళిపో అన్నాడు. రెట్టింపు బంగారం అన్నాడు. ప్రభు చంపేతాను యేసుప్రభు. ఒప్పుకుంటా అన్నాడు. వాడు ఇంకా పెంచాడు రేటు. ఈసారి అన్నాడు ప్రభు నేను వెళ్ళొస్తాను ఇక, ఇక అడగట్లేదు. హీ మేడ్ ఎ డెసిషన్ అండ్ ఎక్స్ప్రెస్ ఇట్ బిఫోర్ గాడ్, అంతే. ప్రభా మరి వెళ్తాను ప్రభా, మరి నువ్వెన్న మార్గవంతులు తోడుకుండి కార్యాలు చేయి ప్రభా, వెళ్ళమంటావా అని ప్రార్థన పోయింది. నేను వెళ్తాను ప్రభా, నువ్వే కాపాడు తండ్రి, నువ్వు ముందు దూతగా ఉండు. దూతగానే ఉన్నాడు గద్దెట్టుకొని.
నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అర్థం చేసుకోండి. చాలాసార్లు మనం దేవుని నీ చిత్తమైన ప్రభువా ముందుకు వెళ్ళమంటావు ప్రభు అని ప్రార్థన చేస్తాము. అది మనకు కొంచెం ఫేవరబుల్గా లేదనుకోండి, ఇంకెందుకు ప్రభువా నేను నమ్ముతున్నాను ప్రభువా తెలివితేటలు ఈ ప్రభు మీద చూపించడం అక్కడ మనకు వచ్చిన రెఫరెన్స్లు భూమి మీద ఉడికిరావు. ప్రభు నీ భక్తుల హృదయవాంఛలు తీర్చేదేవుడు, కోరికలు నెరవేర్చేవాడివి, ఆశలు తీర్చేవాడివి, అసలు నీలాంటి ప్రేమగల తండ్రికి ఎక్కడున్నారు ప్రభు? యేసు ప్రభుని సెంటిమెంటల్ ఫుల్గా నువ్వు చేయలేవు, పిచ్చేసలేయద్దు. అదే నువ్వో నేను అయితే కనుక గట్టిగా రెండు కనీసం కొంచెం సర్లే ఇల్లు అంటావు. నీ శాసనములు ఎప్పటికీ అట్లా ఉండవలసినవే. మనం ఏడు చేస్తే కరిగెత్తే అడ్జస్ట్మెంట్లు అవ్వవు. వాస్తు శాస్త్రంలో ఉండదు. ఈ 3 గోడలు పాల్గొట్టమంటాడు, పాల్గొట్టకపోతే అది గోడ పెంచమంటాడు. అక్కడ ఇలాంటి లోసుకులు ఇక్కడ ఉండవు. వద్దంటే వద్దంతే. అంత ఖచ్చితత్వం కలిగిన ఒక దేవుని మనం ఆరాధన చేస్తున్నాం. ఆయన ఒక్కడే సర్వ ప్రపంచంలో నేను పరిశుద్ధుని అని చెప్పినవాడు, నేను పరిపూర్ణి అని చెప్పినవాడు, నాలో లోపముందని మీరు ఎవరైనా స్థాపిస్తాడా అని సవాల్ చేసినవాడు. ఇన్కంపారబుల్ క్రైస్ట్. ఆమేన్. అసమానుడు, సరిపోల్చడానికి వీల్లేని దేవుడు ఆయన. 100,000,000 బోర్డు లింగాల్లో ఇదొక బోర్డు లింగం అని ఉన్నట్టు ఆ టైపుగా యేసు ప్రభు. నీతో పోల్చుటకు సర్వేశ ఎవరు లేరు ప్రకాశ స్తుతి పాడుటకు యేసునాథా చాలు 10,000 నరుకలు. 5-6 వచనాల్లో వివరిస్తాడు ఆయన భక్తి. దేవుడు ఎందుకు ఈయన స్పెషల్? చేతి పటములు రాళ్ళు మన్ను మనకు దైవములు కానరావు, నశించును వెండి బంగారములు లోకమాయలు గతిగతియును. ఆయన దైవత్వాన్ని అద్భుతంగా వర్ణించిన పాట నేను మీ దృష్టికి తెస్తున్నాను. మనకు ఆలోచన చెప్పిన వ్యక్తి మంచివాడైతే అతడు మంచి మాటే చెప్పాడు కాబట్టి అందులో తనకు స్వార్థపూరితమైనటువంటి ఆశ కానీ అవసరం కానీ ఏమీ లేదు కాబట్టి మనం ఫాలో అవుదామా?